నా గురించిన న్యూస్ ఆ మినిస్టర్ దగ్గరికి చేరినప్పుడు అది ప్రతిపక్షం వాళ్ల పనేమోనని అప్పుడు నేను అనుమానించాను. కాని మనకి శత్రువులు బయట లేరు, మనతో పాటే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ మణిమారన్ని అగ్నిదేవ్ కలవడం వల్ల తెలిసింది. మనం వెతుకుతున్న నల్లదూడ ఆ మణిమారనే. సార్ ఒక్క నిమిషం. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం ఎమర్జెన్సీ. ఏమ్మా, నీకు మాత్రం సపరేట్ గా చెప్పాలా? ఎంతమంది ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్, ప్లీజ్. వెళ్ళి క్యూలో నిలబడమ్మా. ఈ డిమానిటైజేషన్ సమస్య వల్ల ఇండియాలో మొత్తం అమాయక ప్రజల అవస్థ, ముఖ్యంగా మన రాష్ట్రంలో బ్యాంకుల్లో కొత్త నోట్లు దొరకపోవడం వల్ల ప్రజల క్యూలు అతిపెద్దవే అవుతున్నాయి. సాధారణ ప్రజలు ఎక్కువగా కష్టపడుతున్నారు. చిన్న వ్యాపారులకు బ్యాంకుల్లో తమ డబ్బును జమ చేయకుండా ఇళ్లలోనే దాచుకునే వారికి పెద్ద సమస్యగా అయింది. ఏంట్రా ఇతని జరిగినవి చూసి విసిగిపోయి ఓపిక పట్టింది చాలని అన్నింటినీ రికార్డ్ చేసి పెట్టాను. అది అలాగే, అది మీరు అన్నారే దాచాను దాచాను అని. ఆ హర్యానా ఎంపీ చచ్చిపోయాడే మినిస్టర్, ఆయనతో చెప్పారు. వెంటనే శకుంతలాదేవి మీద తగిన చర్య తీసుకుంటానన్నారు. కానీ ఆ మర్నాడు ఉదయమే ఆయన్ని పేపర్లో శవంగానే చూశానయ్యా. ఇలాంటి కంపు కుళ్ళు రాజకీయాల్లో నేను ఉండకూడదని నా పదవికి నేను వెంటనే రాజీనామా చేసేశాను. నా దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకెళ్లి నేను ఏ ప్రెస్లోనో మీడియాలోనో ఇస్తే ఏమవుతుంది? నన్ను టార్చర్ చేసి నన్ను కూడా చంపేస్తాను. నాకు చావు గురించి భయమేమీ లేదు. కానీ నా ప్రాణం పోవడం వల్ల ఈ ప్రజలకు జరిగే మేలేంటి? నిజం దాగిపోవడం తప్ప. అలాంటి పరిస్థితుల్లోనే అరుణాదేవి నా దగ్గరకు వచ్చి మినిస్టర్ హత్య కేసులో ఉన్న ఓ కుర్రాన్ని మన ఊళ్ళోనే చూసిన సంగతి నాతో చెప్పింది. నాకున్న ఆవేదన వల్ల ఆమెతో ఆ వివరాలన్నీ చెప్పేశాను. తను ఈ శకుంతలాదేవి మ్యాటర్ని ప్రెస్కి చేర్చే లోపే ఆమెను కూడా కుటుంబ సమేతంగా చంపేశారయ్యా. మరైతే అరుణతో మీరు చెప్పిన విషయం వాళ్ళకెలా తెలిసింది? అది నువ్వే కదా కనిపెట్టాలి. కానీ ఒకే ఒక విషయం తమ్ముడు, శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొస్తాను తమ్ముడు. ఒక్క నిమిషం. గురు, ఒక సూపర్ న్యూస్. హోమ్ నుంచి కుర్రాలు వెళ్ళిన మాట నిజమే, కానీ టీవీలో చూపించినట్లు వాళ్ళుగా పారిపోలేదు. వాళ్ళని ఎవరు ఎత్తుకెళ్ళలేదు. వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి కూలీలు చేసి సైన్యంగా మార్చారు. చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ ట్రస్ట్ లోనే ఇలాంటివన్నీ ఎలా చేయగలుగుతున్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, మన గౌరవనీయులైన కమిషనర్ చార్లెస్. ఏంటి గురు నువ్వు అనేది? మన కమిషనరా? అరుణ ఇంట్లో ఐపుల్ టాబ్లెట్స్, కాండమ్స్ దొరికిన విషయం మన డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ అది కమిషనర్కి ఎలా తెలిసినట్టు? ఏంటగ్ని, ఇంట్లో ఐపీఎల్లో కాండమ్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళు అన్నా చెల్లెని అంటున్నావా? పాయింట్ నెంబర్ 2, నేను ఆయన్ని కలుసుకున్నప్పుడు నువ్వు ఇంక ఈ కేసుని ఏమీ పట్టించుకోవద్దు, రాజాని అక్యూజ్డ్గా మార్చాలని చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. హోమ్ కుర్రాళ్ళని తీసుకొచ్చి కనబడకుండా పోయినట్టు మీడియాలో ప్రచారం చేశారు.
హోమ్ సెక్యూరిటీకే తెలిసినప్పుడు కమిషనర్కి తెలియకుండా ఉండడానికి ఛాన్సే లేదు. చూడ్డానికి మెగా సీరియల్ ఆర్టిస్ట్లో ఉండి ఇలాంటివన్నీ ఎలా చేయగలిగాడు? గురు, అయినా ఇవన్నీ మన కమిషనర్ ఎందుకు చేయాలి? కమిషనర్ కూతురికి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించింది మినిస్టర్ శకుంతలాదేవి కాబట్టి. మినిస్టర్ శకుంతలాదేవి? కానీ ఇదంతా చేసేది వీలే అనడానికి మన దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా గురు. ఏదైనా ఒక్క లోపు దొరకనివ్వు. వీళ్ళందరినీ బొక్కలు వేసి మక్కలు ఎరగకూడదు. శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. నా గురించిన న్యూస్ ఆ మినిస్టర్ దగ్గరికి చేరినప్పుడు అది ప్రతిపక్షం వాళ్ళ పనేమోనని అప్పుడు నేను అనుమానించాను. కాని మనకి శత్రువులు బయట లేరు, మనతో పాటే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ మణిమారన్ని అగ్నిదేవ్ కలవడం వల్ల తెలిసింది. మనం వెతుకుతున్న నల్లదూడ ఆ మణిమారనే. ఏదో నిజాయితీ న్యాయం అని మాట్లాడుకుంటూ భగవద్గీత చదవడానికే పనికొస్తాడని తప్పుగా అంచనా వేశాను. కానీ రహస్యంగా వాడు మనకే శకుని లాంటి పని చేసి పెట్టాడు. ఆ ముసలాడి గురించి తర్వాత చూద్దాం. ముందా రాజుతో పాటు అగ్నిదేవుని లేపేయండి. వాళ్లతో పాటే ఈ మ్యాటర్ క్లోజ్. అక్క, మనం మణిమారం జోలికి వెళ్తే అందులో సీఎం ఇన్వాల్వ్ అయిపోతాడు. సీఎం ఇన్వాల్వ్ అయ్యాడంటే కొంచెం ఏంటి? సీఎంతో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మాత్రం నువ్వు చెయ్యి. నాకే సలహాలు ఇచ్చే పని నువ్వు పెట్టుకోకు. అర్థమైందా? సరే అక్క. చెక్ చేసావా? అన్ని ఫుటేజ్లు త్వరగా చెక్ చేశాను గురు, కానీ అరుణ కమిషనర్ని కలుసుకోనే లేదు. చూద్దాం పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆ ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. అరుణ మర్డర్కి 3 రోజుల ముందు నుంచి ఉన్న ఫుటేజ్ని ప్లే చేయండి. ఓకే సార్. ప్లే చేయండి. టైట్ జూమ్ ఇన్ టైట్. గురు, అతను దిలీప్ గురు, అరుణ వాళ్ళ అన్న. ఆ తర్వాత కంటిన్యూగా ప్లే చేయండి. గురు, కమిషనర్ని మీట్ అయ్యాడు. సార్ నమస్తే సార్. సార్ మీరే ఎలాగే నా చెల్లెలను కాపాడాలి. సరే, తన పరిస్థితి తెలుసుకోకుండా ఏంటంటే చేస్తుంది. నేనేం చెప్పినా కూర్చో. ఇప్పుడు చెప్పు. సార్ నా పేరు దిలీప్ సార్. నేను ఒక మెడికల్ రిప్ని. నాకు అమ్మా నాన్న లేరు సార్. నేను నా చెల్లెలు మాత్రమే. నా చెల్లెలు ఒక ప్రైవేట్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తుంది సార్. గత 2 రోజుల క్రితం మినిస్టర్ శకుంతలాదేవికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఆధారం దొరికినట్టు, అతి త్వరలో దాన్ని మీడియాలో పబ్లిష్ చేయబోతున్నట్టు తను తన ఫ్రెండ్ సూర్య మాట్లాడుకోవటం నేను విన్నాను సార్. ఎంతగా తను సొసైటీకి మంచి పని చేస్తున్నా ఆవిడొక మినిస్టర్ కదా సార్. వాళ్ళ రాజకీయ బలం, అధికార బలం అన్నింటినీ ఎదిరించి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేయగలను సార్. నేనెంత చెప్పినా నా చెల్లెలు వింటలేదు సార్. నేను లోకల్ పోలీసులు ఎవరిని నమ్మలేకపోతున్నాను. అందుకే తిన్నగా మీ దగ్గరకు వచ్చాను సార్.
మీరే సార్ ఎలాగైనా నా చెల్లెలకి ప్రొటెక్షన్ ఇచ్చి ఈ గొడవ వల్ల తన ప్రాణానికేం కాకుండా కాపాడాలి సార్. నేను చూసుకుంటానులే, వెళ్ళు. సార్ థ్యాంక్స్ సార్. సార్ నా చెల్లెలంటే నాకు ప్రాణం సార్. ఈ విషయం దయచేసి ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను.